వెల్కమ్ టు ప్రేమాస్ కుక్కరీ కార్నర్ విత్ ప్రేమ కళ మర్యాద దేవరకొండ. హాయ్ అండి. ఈరోజు నేను గులాబ్ జామును చేస్తున్నాను. ఆల్రెడీ చాలా 2-3 వీడియోలు నేను అప్లోడ్ చేశాను. కానీ ఇది కొత్తగా చేస్తున్నాను. అంటే ఇది పాలకోవా స్టఫింగ్తో చేస్తున్నాను. గులాబ్ జామున్ మిక్స్ చేసేటప్పుడు మనము వాటర్ అస్సలు కలపకూడదండి. పాలతోనే మనము కలపాలి. అది కానీ మంచి క్రీమ్ మిల్క్ పాలతో, అది వేడి పాలతో చేయకూడదు. పాలు కొంచెం చల్లారిన తర్వాత కలిపి ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కవర్ చేసి ఉంచేసేయాలి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలు మనకు రిక్వైర్డ్ సైజులో మనం చేసి పెట్టుకోవాలి. ఇది కొద్దిసేపు కవర్ చేసి మనము ఈ విధంగా పాకం చేసుకోవాలండి. ఇది తీగ పాకం అలాంటివన్నీ ఏం లేదండి. కొద్దిగా చక్కెర ఒక 2 కప్స్ వేసాను. హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత మన రిక్వైర్డ్ చూసుకొని ఆఫ్ చేసేసేయాలి. అది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా గులాబ్ జామున్ అన్నీ మనము ఫ్రై చేసి వేడిగానే అందులో వేసేసేయాలి. అప్పుడే కొద్దిగా పాకం వేడిగా ఉంటేనే అది చక్కగా పీల్చుకుంటుంది. గులాబ్ జామున్ కానీ పొంగి కొద్దిగా పెద్ద సైజుగా వచ్చేస్తాయి. దీంతోపాటు నేను కాంబినేషన్ పాలకూర పకోడా కానీ చేశానండి. అది నెక్స్ట్ టైము అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ స్మార్ట్ బాల్కనీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అది కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే వస్తూ ఉంటుంది. మీరు చూడగలరు. ఇంకా చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి ప్రేమాస్ కుక్కరీ కార్నర్ యూట్యూబ్ ఛానల్లో. చెక్ చేసి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఈ గార్డెన్ కానీ మా బాల్కనీ గార్డెన్ కానీ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.